అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఉదయమే ఒక పొయ్యి మీద పాలు, మరొక పొయ్యి మీద అంబలి పెట్టేసానండి. అంటే రాగి జావా అనమాట. ఈవేళ కొంచెం ఎక్కువ పనులున్నాయండి. కిచెన్ క్లీనింగ్ అంతా కూడా చేయించాలి. రాత్రి మా వారు కొబ్బరికాయలు తెచ్చినట్టున్నారు. ఇక్కడే పెట్టారు. ఇవన్నీ ఎక్కడ సర్దుకోవాలి. కొంచెం పని ఎక్కువున్నప్పుడండి బలమైన ఫుడ్ తీసుకోవాలండి. సాధారణంగా మనం పని ఉన్నది అంటే ఫుడ్ తక్కువ తీసుకుంటాము. మనకి విపరీతమైన నీరసం ఇటువంటియన్నీ చేస్తూ ఉంటాయనమాట. అంటే రెగ్యులర్‌గా పనులు ఇవన్నీ చేయించి నీట్‌గానే ఉంటదిలెండి. కొద్దిగా షెల్ఫ్‌లు సర్దించడం ఇటువంటి పనులన్నీ కూడా ఈరోజు చేయించాలనమాట అండి. మార్నింగే ఒక స్ట్రాంగ్ కాఫీ తాగామనుకోండి, మన మెషిను బాగా పనిచేస్తది. అంటే మార్నింగే మనకి నచ్చిన పని, లేదా నచ్చిన మాట, నచ్చిన పాట వినటం ద్వారా మనం ఆ రోజంతా చాలా ఎనర్జిటిక్‌గా పని చేయగలుగుతామండి. ఈ మధ్య ఫిల్టర్ వేసుకోవట్లేదు. మా వారు, మా మరిది గారు కాఫీ ఎక్కువ తాగట్లేదండి. ఫిల్టర్ వేసుకుంటే కొంచెం ఆ ఫిల్టర్ ఉందనుకోండి, ఒకటికి 2 సార్లు తాగుతూ ఉంటాం. అది కూడా నేను కూడా తగ్గించేసానులెండి. ఈ ప్యాకెట్లు కూడా తెప్పించుకుంటున్నాను. ఒక్కోసారేమో ఈ కాఫీ ప్యాకెట్‌ల్లోనే కలిపేసేసుకుంటామనమాట. ఇదివరకు బ్రూ తెప్పించేదాన్నండి. బ్రూలో చాలా తక్కువ పౌడర్ వస్తోందండి. కొంచెం స్ట్రాంగ్ కాఫీ ఇష్టపడే వాళ్ళకైతే ఒక్క ప్యాకెట్ సరిపోదు. 2 ప్యాకెట్లేసుకోవాలనమాట. ఈ కాంటినెంటల్ బానే స్ట్రాంగ్‌గానే ఉంటోందిలెండి. కాఫీ కలుపుకున్నాను. అలానే వెజిటబుల్ జ్యూస్ కోసం పక్కన పెట్టేసి ఉంచానండి ఇవి తీసి. ఎందుకంటే కొంచెం మా వరం అలా ఇలా చేసి అశ్రద్ధ చేస్తుంది. వెజిటబుల్ జ్యూస్ ఇచ్చే పని వరందనమాట. ఇలా గట్టు మీద పెట్టేసాననుకోండి, కంపల్సరీ జ్యూస్ తీసి అక్కడ పెట్టుద్ది. నేను మర్చిపోయి ఈ పనుల హడావిడిలో మర్చిపోతే తను కూడా మర్చిపోతోంది. అందుకని మార్నింగే ఇవి తీసి పక్కన పెడుతూ ఉన్నాననమాట అండి. అలానే ఇడ్లీ కూడా వేసేసాను. ప్రతిరోజు ఇడ్లీనే ఉంటద్దండి మా ఇంట్లో. అదైతేనే మాట్లాడకుండా తింటారు. ఏవండీ పండగ పనులు అనంగానే చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటాము. ఎక్కువ శ్రమ పడుతూ ఉంటాం. ఫుడ్డు ఎంత మంచిది తీసుకున్నా కొద్దిగా ఎట్లైనా నీరసం వస్తూనే ఉంటుంది. నేనైతే ముఖ్యంగా వాటరు తక్కువ తాగుతూ ఉంటానండి. వాటర్ మర్చిపోతూ ఉంటాననమాట. మంచినీళ్ళు ఎక్కువ తీసుకోను. అది మాత్రం గుర్తుంచుకుని నీళ్ళు ఎక్కువ తాగుతున్నాను. అలానే శీతాకాలం కదండీ! వాటరు తక్కువ తాగామనుకోండి స్కిన్ను డ్రైగా అయిపోతదనమాట. మనమేమో చల్లగా ఉన్నాది అని చెప్పి నీళ్ళు ఎక్కువ తాగం. అలానే శీతాకాలంలో మరొక ప్రాబ్లమ్ కూడా ఉంటుందండి. ఎవరికన్నా స్కిన్ ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటే అది ఎక్కువ అవుతదనమాట. అంటే ఈ చలికి ఎక్కువ అవుతదండి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏవండీ ఏ ప్రాబ్లమ్ లేకపోయినా సరే అండి, ఎండలోకి వెళ్ళాము అంటే చాలు అసలు ట్యాన్ అయిపోవటమో, బ్లాక్‌గా అయిపోవటమో, పగిలిపోవటమో స్కిన్ అంతా ఇట్లా అవుతూ ఉంటుంది కదా! కంపల్సరీ మనం అంతో ఇంతో కేర్ తీసుకోవాలి. బీభత్సమైన కేర్ ఏం కాకపోయినా కనీసం మాయిశ్చరైజర్ రాసుకోవటం, బయటికెళ్తే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవటం, ఇటువంటియన్నా చేస్తే కొద్దిగా స్కిన్ బావుంటద్దండి. స్కిన్ బావుండటం అంటే అందం కోసమని కాదండి. ఆరోగ్యం కోసం. స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండటం కోసం మచ్చలు, పిగ్మెంటేషన్ ఇటువంటివి రాకుండా ఉండటం కోసం. ఏదైనా సరే అండి ముందే జాగ్రత్తగా మనం ఉండటం మంచిది. అంటే నార్మల్ మాయిశ్చరైజర్ ఇవి కూడా అండి మనకి నచ్చినయి వాడేయకూడదు. ఏ ఒక్కళ్ళ స్కిన్ ఒకే రకంగా ఉండదండి. నా స్కిన్ ఒక రకంగా ఉంటుంది. మీ స్కిన్ ఒక రకంగా ఉంటుంది. వాళ్ళ స్కిన్ ఒక రకంగా ఉంటుంది. ఈ మాయిశ్చరైజర్ బావుంది అని చెప్పి అది తెచ్చేసి వాడేసామనుకోండి మళ్ళీ ఏదన్నా సైడ్ ఎఫెక్ట్‌లు రావచ్చు. ఎందుకొచ్చిందండి? డెర్మటాలజిస్ట్‌ని సజెస్ట్ చేసి వాడటం మంచి పద్ధతి. కానీ ఏ ప్రాబ్లము లేకుండా లేదా చిన్న ప్రాబ్లమ్‌కి డెర్మటాలజిస్ట్‌ని కలవటం అనేది చాలా పెద్ద విషయం మనం. క్యూర్ స్కిన్‌లో మనకి డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినయి కిట్ మన ఇంటికి పంపిస్తారండి. క్యూర్ స్కిన్ యాప్‌ని మనం ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని మన ఫోటోని అప్‌లోడ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇలా స్కాన్ చేసి మన స్కిన్‌కి ఉన్న ప్రాబ్లమ్‌ని కనిపెట్టి ఒక డెర్మటాలజిస్ట్ మనకి ఒక కిట్‌ని సజెస్ట్ చేస్తారు. ఆ కిట్ మన ఇంటికి పంపిస్తారనమాట అండి. నేనైతే గత 2 ఏళ్ల నుంచి క్యూర్ స్కిన్నే వాడుతున్నాను. కిట్టే వాడుతున్నాను. ఎందుకంటే నాకు తెలుసు కదండీ పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది. మిగతా స్కిన్ అంతా బావుంటుందండి. కానీ పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు వాడటం బిగిన్ చేశాను. పిగ్మెంటేషన్ కూడా రైజ్ అవ్వలేదు. శీతాకాలంలో అటువంటివి కూడా రైజ్ అయిపోతాయండోయ్! నాకొచ్చిన కిట్‌లో ఇదిగోండి ఇలాగ 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 4 గాని, 5 గాని ప్రొడక్ట్స్ వస్తాయన్నమాట. నాకు ఈ 4 వచ్చినియన్నమాట అండి. కొంచెం ఎండలోకి వెళ్ళి బయటికెళ్ళే పని ఉన్నది. ఎండలో పని చేయించే పనున్నది కాబట్టి మార్నింగ్ స్నానం చేసేసి ఒక సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేసేసుకున్నామనుకోండి. అంటే
అంతో ఇంతో కేర్ తీసుకుంటే కొంచెం మనం ఎండలోకి వెళ్ళినా కూడా మనకి అంత ఇబ్బంది ఉండదు. కొంచెం ఇలా సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే చోట కూడా మనం రాసుకుంటే బెటర్ అండి. ఇంతే అండి. సన్ స్క్రీన్ లోషన్ రాసేసుకున్నాను కదా! ఇంతే కేర్ అయిపోయిందండి. మనం అంతో ఇంతో కేర్ తీసుకోవటం ద్వారానే మన స్కిన్‌ని మనం కాపాడుకోగలుగుతాం అనమాట అండి. మీకెవరికైనా ఏదన్నా స్కిన్‌కి సంబంధించి ప్రాబ్లమ్ ఏదన్నా వస్తోంది అని అనిపించిన వెంటనే కూడా మీరు కేర్ తీసుకోవటం ప్రారంభించండి. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వీలవ్వని వాళ్ళు క్యూస్కిన్ యాప్‌ని ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని ఫాలో అవ్వండి. క్యూస్కిన్ యాప్‌కి సంబంధించిన వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేసేయండి. ఇక నేను స్నానం చేసి ఈ మాత్రం కేర్ తీసుకున్నాను కదా! ఇక రంగంలోకి దూకేయటమేనండి. అంటే ఇంటి పనుల్లోకి వెళ్ళిపోవటమే. ఈరోజు ఇడ్లీలోకి చట్నీ కూడా లేదండి. ఇదేంటో తెలుసా? కొరివి పచ్చడి విత్ పెరుగు. పెరుగుతో కలిపేస్తే మా వారికి ఇష్టం అనమాట. కొరివి పచ్చడి, పెరుగు కలిపేసేసి ఇచ్చామనుకోండి మాట్లాడకుండా తింటారు. కొరివి పచ్చడి, టమాటా పచ్చడి ఇలా ఏదైనా సరే అండి పెరుగు కలిపి ఇస్తే ఇడ్లీలోకి గానీ, దోసల్లోకి గానీ బావుంటది. ఈవేళ ఇడ్లీలోకి కదా ఇదే పచ్చడండి. అట్లనే కొంచెం వెన్న కూడా చేసి ఉంచాలి. మీగడ తీసేస్తున్నా. బాక్స్ నిండిపోయింది. వెన్న చేసేస్తాను. స్వీట్ కార్న్ తెచ్చుకున్నానండి నిన్న వస్తూ. అంబల్లో వేసుకుని తాగుతామన్నమాట. స్వీట్ కార్న్ అమ్మే ఆయన నిన్న, మేడం గారు వీడియో పెట్టట్లేదు ఏంటండి అని అడుగుతున్నారు. లేదండి రోజు పెడుతున్నాను, మీరు చూస్తారా అంటే మా మిస్సెస్ చూస్తుందండి, రోజు చూస్తుంది, మీరంటే చాలా ఇష్టం, మీ ఇంటికి కూడా తీసుకెళ్ళమంటుంది అని చెప్పారు అనమాట ఆయన. నాకు భలే హ్యాపీగా అనిపించిందండి. దీనిలో అడుగు నీళ్లు పోసి ఇది పెట్టామంటే శుభ్రంగా ఉడికిపోతుంది. అంబల్లో కలిపేసుకోవటమేనండి ఆ గింజల్ని. అడుగు నీళ్లు పోసాను, జొన్న పొత్తు పెట్టాను, స్విచ్ చేసేయటమే అంతే. రేమా రేమా వద్దులే అంతే అండి. స్విచ్ చేసి ఆన్ చేస్తే శుభ్రంగా ఉడికిపోతుంది అనమాట. ఆ గింజలు తీసేసి అంబల్లో కలిపేసుకుంటాము. ఈ స్వీట్ కార్న్ కూడా కొంచెం ఎక్కువ నిల్వ ఉండవండి ఇవి. స్వీట్ కార్న్లు రోజుకొకటి వాడేస్తాం అనుకోండి, 4 రోజులకి ఎండిపోతాయి. అందుకని ఏం చేస్తానంటే ఇవి తీయించేసి కవర్ చేసి కవర్లో గట్టిగా కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఈ ఒలిచే డ్యూటీ మా వారు పెట్టుకున్నారు. మొత్తం ఒలిచేసేసి ఒక కవర్లో టైట్గా కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటాయండి. వారం రోజులైనా ఉంటాయి. బయట ఉంచితే మాత్రం డ్రైగా అయిపోతాయండి. గింజలో ఇక వాటర్ అనేది ఉండదు, ఎవాపరేట్ అయిపోద్ది. స్వీట్ కార్న్ ఉడకబెట్టేసేసి ఇలా అనేస్తానండి. ఇవి అంబల్లో కలిపేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అంటే ఒక్కొక్కటి వలవాల్సిన అవసరం లేదు, జస్ట్ వీటిని ఇలా అనేసేస్తే సరిపోద్ది. ఇవ్వండి ఇలాగా స్వీట్ కార్న్ అలా వేసేస్తాను. కలిపేసి ఇదిగోండి కలిపేసి తర్వాత మజ్జిగ కలుపుతాను అనమాట. అంటే ఇప్పుడు కొంచెం బాగా వేడిగా ఉన్నది కదా, కొంచెం చల్లారిన తర్వాత మజ్జిగ కలిపేస్తాను. స్వీట్ కార్న్ మజ్జిగ కూడా కలిపేసి అంబలి రెడీ. స్వీట్ కార్న్ తోటి ఇంకా బాగుంది. వైజాగ్లో మొత్తం అంతా స్వీట్ కార్న్ వేసి పెడతారు. 20 రూపీస్ తీసుకుంటారు, చాలా బాగుంటుంది. ఇంకా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు ఈ మధ్య. బాగుంది. మొత్తం వైజాగ్ బీచ్ అంతా ఇవే. మొత్తం రొయ్యలు ఆయిల్ ఇచ్చేసిన తర్వాత ఇన్ని అయినవి డబ్బాలోకి తీసేసి ఉంచాను అనుకోండి. పిల్లలు వచ్చినప్పుడు, వదిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిన కూరలు ఏమన్నా వండటానికి వీలుగా ఉంటుంది. కలుపు కూరలు అంటే ఇష్టం అనమాట మా ఇంట్లో అందరికీను. రొయ్యలు కలుపులేస్తే ఇదిగోండి రొయ్యలు
ఈ డబ్బా నిండా వచ్చినాయి. నిజానికి ఈ డబ్బా నిండా వస్తే 500 రూపీస్ కండి మాకు వచ్చినాయి. ఇలా ఆయిల్ ఇచ్చినాయి. ఈ డబ్బా డైనీ అంటే 500కి. కానీ ఇది కొంచెం పండగ సీజన్ కాబట్టి ఈవేళ కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అంటండి. 750 అండి మొత్తం ఒలిచి కూడా ఇచ్చేసింది కదా. 750కి ఈ బాక్స్డ్ ఈ డబ్బాడు వచ్చిందనమాట. ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి డీపర్లో పెట్టేసి ఉంచామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ టు కుక్ అన్నట్టు అనమాట. వేళ కర్రీ ఏంటో తెలుసా అండి? చింతకాయ రొయ్యలు. చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇది ఒకటే అండి కర్రీ. నిన్నటిదేమో సాంబార్ ఉంది, కొంచెం ఇవి రెండు అవచేయాలి. నిజానికి మా మరిది గారు ఉంటే ఈ కర్రీ వండితే కంపల్సరీ ఇంకో కర్రీ వండాల్సిందే. ఆయనకి బిజీ అనమాట అండి. ఇప్పుడు సంక్రాంతికి ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఉన్నారు. క్రికెట్ టోర్నీ ఒకటి వాళ్ళది జరుగుద్ది అనమాట. దానికి సంబంధించి ఆయన బిజీగా ఉన్నారు, భోజనానికి రారనమాట. అందుకనే మాకు ఇష్టమైన చింతకాయ రొయ్యలు మాత్రమే వండుకున్నామండి. ఈవేళ పనులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది ఈజీ వండటం. ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను వీడియోలో కూడా చూపించాను కదండి. ప్రతిసారి ఇది వండినప్పుడల్లా చూపిస్తే ఇంకా నన్ను తిడతారు. అదంతా కాదులేండి, తీసుకోలేదు వీడియో. ఓకేనా అండి? ఇక చింతకాయ రొయ్యలు చూస్తేనే నోరు ఊరిపోతుందండి. ఇదిగోండి. ఏమంటే చింతకాయ రొయ్యలు వేడివేడిగా తినే కన్నా చల్లగా తింటే, అంటే మరుసటి రోజుకైతే ఇంకా బాగుంటుందండి. ఏమండి ఎలా ఉంది? బాగుంది. నీకు నచ్చిన కూర కదా, బాగానే వండుతావు. నాకు నచ్చిన కూరని బాగా వండుకుంటానంటండి. మీకు నచ్చిన కూరలు కూడా వండుతాను కదా మరి. ఇంకా బాగా వండుతావు. చూడండి, ఇప్పుడు చెప్పండి. సూపర్. సూపరా? థ్యాంక్ యూ.